ఇప్పటికి అందరు స్పీచ్లు వింటారు. అందరం చెప్పేది ఒకటే, ప్రాజెక్ట్ బాగుంది అది ఇదని. వినిపించట్లేదు కొంచెం మైక్ దగ్గరికి. మాదంతా ఒక బ్యాచ్ ఉంది. రారా అలిగేట్స్ ఒకటేసారి ఇద్దరు ముగ్గురు చెప్పేస్తాం. రారా రా. వన్ బై వన్ వద్దా, అందరు ఒకటేసారి వచ్చేస్తారా? మేమంతా అంటే బ్యాక్ బెంచర్స్ అనమాట. ఓకే, బ్యాచ్ మొత్తం ఒకటేసారి మాట్లాడతారా? ఇంకో మైక్ కావాలా? ఐడి కార్డ్. అందరికి హ్యాపీ బర్త్డే. எல்லாருக்கும் வணக்கம். நான் అలిగేట్ సుందరరాజన్. తమిళ్ ప్రిపేర్ అయినవులే. సినాప్సిస్ ఇచ్చారు, అది చెప్పేస్తున్నాను. యా, నువ్వేం చెప్తావా? ఏదో ప్రిపేర్ అయ్యారు, వీటికి వచ్చాక ఏం గుర్తులేదు. వీడి పేరు అలిగేట్స్. వీడు చెన్నై నుంచి వచ్చాడు, అంటే తమిళ ఆర్టిస్ట్ కాదు, క్యారెక్టర్ వచ్చేసి చెన్నై నుంచి వచ్చింది. కానీ వీడికి తమిళ ఒక ముక్క కూడా రాదు. వచ్చానా? ఏ డైలాగ్ చెప్పమంటావా? చెప్పు. స్టార్ రంగము స్టార్ దాండా. అది డైలాగ్ నువ్వు చెప్పండి. హ్యాపీ బర్త్డే. చెప్పడానికి ఏం లేదండి, సిరీస్లో మొత్తం అల్లరే ఉంటుంది మాది. సో నిజంగానే మంచి ప్రాజెక్టు, బాగా వచ్చింది. 50 ఎపిసోడ్స్ అనగానే మేము ఫస్ట్ భయపడినాం, 50 ఎపిసోడ్స్ అంటే ఎట్లుంటుంది అని. కాకపోతే నాన్ స్టాప్ దోలు తిరిగిపోతుంది మాకు. అండ్ ఇప్పటికే రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయింది. ప్రతి ఒక్కరూ అంటే సెట్లో పరిగెత్తానే ఉంటారు. ఒక్కసారి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. రే సాయి రా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాడరా. వీళ్ళందరికీ మర్యాదపూర్వకంగా థ్యాంక్స్ చెప్పాలండి. సావ కొడతా అంటారండి. వచ్చినప్పటి నుంచి అన్నా రెడీ. ఈడైతే ఒక 4 పేజీలు సీన్ ఇస్తాడు, మొత్తం ప్రిపేర్ అయిపోయి చెప్పేస్తాం. అమ్మయ్య అయిపోయింది సీన్ అని. కానీ మళ్ళీ వచ్చి ఒక 5 పేజీలు సీన్ పడేసి నేర్చుకోండి అంటాడు. ఈయనైతే ఇంకా రెడీ సావ కొడతా అంటాడు. ఒక మ్యాండేటరీ మెసేజ్ ఉంటుంది అన్న, 6 ఫ్రెష్ కాస్ట్యూమ్స్ ఎవ్రీ డే. అండ్ మా మేనేజర్ ఆర్కే థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మా అందరినీ మేనేజ్ చేసుకుంటూ అసలు మాలో ఎవడికోపొచ్చా ఫస్ట్ పాపం ఆర్కేనే తిడతాము, వెళ్ళిపోతాడు బయటికి అంతే. సో ఇంతకు మించిన అల్లరి ఉంటుంది సిరీస్లో. మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటామండి, అంతే. అండి నా పేరు దీంట్లో నా పేరు రామ్.